శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ఈరోజు విషయంలోకి ప్రవేశిద్దాం. ముందుగా గురుపాదకులు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు విద్యా ఉద్యోగ వ్యాపారాలయందు కార్యసిద్ధి కలగడానికి అవసరమైనటువంటి పరిహారాన్ని తెలుసుకుందాం. మనకి నవగ్రహాల్లో బుధుని యొక్క అనుగ్రహం చేతనే మనకి ఉద్యోగ వ్యాపారాల యందు కార్యసిద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు బుద్ధికి తెలివికి అధిదేవత. ఈ బుధగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం బుధవారం నాడు ఒక కేజింపావు పెసల్ని ఒక ఆకుపచ్చని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణతో దానం ఇవ్వడం చేత, ఇలా క్రమంగా చేస్తూ ఉండడం చేత, అదేవిధంగా బుధగ్రహం యొక్క ఫలితాలను నిగ్రహించేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. గణపతిని ఉద్దేశించి ఒక 16 నామాలు ఉన్నాయి. వాటిని ఒక 40-45 నిమిషాల పాటు యథాశక్తి చేసినట్లయితే, దీపారాధన చేసి ఈ 16 నామాలు 40-45 నిమిషాల పాటు స్మృతించినట్లయితే, ఆ తరువాత ఉండ్రాళ్ళు కానీ బెల్లాన్ని కానీ యథాశక్తి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, ఇలా చేయటం చేత మెరుగు లేదా ఫలితాలు అనేవి ఉత్తమంగా కనిపిస్తాయి. స్వస్తి.